మనం మన కాన్సెప్ట్లో సో యాక్టివిటీస్ వన్ బై వన్ యాక్టివిటీస్ మనం చూస్తున్నాం. యాక్టివిటీస్ అవును, యాక్టివిటీస్లో భాగంగా మనం చివరి దాకా ఆల్మోస్ట్ వచ్చేసాం. లాస్ట్ ఒకటి మిగిలింది, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకేనా, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో నౌ వీఆర్ ఎట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? Configuration means what type of components we need when we decide to purchase a computer system. What type of components, that means in strength, in cost, దాని పరంగా మనం చూసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ మనం కొనుక్కుంటున్నాము అంటే ఆ కంప్యూటర్ కొనుక్కున్నప్పుడు దాని యొక్క కాంపోనెంట్స్ ఎలా ఉండాలి అనేది నిర్ణయం ఇస్తాం చూసారా. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం బైక్ కొంటున్నాం అనుకోండి, బైక్ కొనుక్కునేటప్పుడు బైక్కి కాన్ఫిగరేషన్ ఉంటుంది. బైక్ దాని ఇంజిన్ కెపాసిటీ ఇస్ కాన్ఫిగరేషన్. ఓకేనా. తర్వాత గేర్స్, కొన్నిటికి 4 గేర్స్ ఉంటాయి, కొన్నిటికి 5 గేర్స్ ఉంటాయి. ఓకేనా. తర్వాత పికప్, తర్వాత బ్యాటరీ లైఫ్. ఇలా ఒక వెహికల్ తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ఏవో మొత్తానికి కొన్ని పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకొని వెళ్తాం. ఆ పాయింట్స్కి తగినట్టుగా మనకు గనక వస్తువు దొరికిందనుకోండి, లభించిందనుకోండి, దాన్ని కొనుక్కుంటాం. ఒకవేళ మనకు ఆ వస్తువు లభించకపోతే సో వీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఇంకొంతకాలం వెయిట్ చేస్తాం. సో ఎనీవేర్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ డివైస్, ఎనీ టైప్ ఆఫ్ థింగ్ యూ కెన్ పర్చేస్, యూ విల్ హ్యావ్. ఖచ్చితంగా ప్రతిదానికి ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట, ప్రతిదానికి ఉంటుంది. అవునా. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో చూడండి, ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు చూడండి. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ టు కంట్రోల్ ద చేంజెస్ ఇన్ సాఫ్ట్వేర్. Control the changes in software. That means controlling the changes. సాఫ్ట్వేర్ లో ఏవైతే నిరంతరాయంగా మార్పుల్ని అడ్డుకునేటువంటి విధానం ఉందో దాన్ని మనం కాన్ఫిగరేషన్ కింద చెప్తాం. కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వెళ్ళాలి, ఎక్కడికక్కడికి గమనించుకుంటూ వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, బట్టలు కొనుక్కోవాలి. వాడు ఏదో మోడల్ చూపెడతాడు, మనకు నచ్చింది, ఇది చూడండి అంటాడు, అది ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకోటి చూపెడతాడు, అది ఇంకా బాగా నచ్చుతుంది. కన్ఫ్యూజన్, ఏది తీసుకోవాలో తెలియదు మనకు. ఏది తీసుకోవాలో ఎందుకు తెలియదు అంటే మన మైండ్లో ఒక ఆలోచన లేదు కాబట్టి. మన మైండ్లో ఎప్పుడైతే మనం ఇలాంటి డ్రెస్ తీసుకోవాలి, ఇలాంటిది తీసుకోవాలి అనేటువంటి ఒక థాట్ ఉంటుందో, దానికి ఫిక్స్ అయి ఉంటామో, అప్పుడు మన కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కన్ఫ్యూజన్ ఉండదు ఎప్పుడు కూడా. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉండదో అబౌట్ ద ప్రొడక్ట్, వాట్ హీ హ్యాస్ టు పర్చేస్, అతను ఏదైతే కొనుక్కోబోతున్నాడో దాని మీద కనుక అవగాహన లేకపోతే చూపించిన ప్రతిదీ మనకు చక్కగానే ఉంటుందన్నమాట, అందంగానే కనిపిస్తుంటుంది. ఏది తీసుకోవాలో తెలియదు. చివరికి కొంతమంది అయితే అన్నీ తీసేసుకుంటారు బాగున్నాయని చెప్పేసి, కొంతమంది అయితే ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఏదో తీసేసుకుంటారు. సో ప్రతి దాంట్లో ఖచ్చితంగా మనకు ఒక మనకంటూ కొన్ని ఆలోచనలు ఉండాలి, దానికి మనం కట్టుబడి ఉండాలి. అప్పుడు మనల్ని మనం నియంత్రించుకుంటూ, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, సో నాకు ఇలాంటిది కావాలి అని అడిగి తీసుకుంటాం. రిక్వైర్మెంట్, వాట్ వీ రిక్వైర్డ్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ వీ రిక్వైర్డ్. చాలామంది చూడండి, చాలామంది ఏం చేస్తుంటారంటే, మా ఫ్రెండ్కు నచ్చిందని చెప్పేసి, మా ఫ్రెండ్ బీఎస్సీ చేరింది కాబట్టి నేను బీఎస్సీ చేరతాను, మా ఫ్రెండ్ బీకామ్ చేరింది కాబట్టి నేను బీకామ్ చేరతాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వచ్చే సమస్య ఇది. మా ఫ్రెండ్స్ అందరూ బీఎస్సీ చేరారు కాబట్టి నేను కూడా బీఎస్సీ చేరతాను.
బీఎస్సీలో ఏం ఏడిసిందో, మనకు ఎంతవరకు వస్తుందో, మన స్టాండర్డ్ ఏంటో, మనం ఎంతవరకు చదువుకున్నామో, మన ఇంటర్మీడియట్ వరకు మనం ఎంతవరకు సక్సెస్ అయ్యామో మనం దాని గురించి ఆలోచించకుండా, సో వీఆర్ డిపెండ్స్ ఆన్ అదర్స్. దిస్ ఈజ్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్. ఎప్పుడైతే మనం డిపెండ్ అవుతామో కోర్స్ మొత్తం కన్ఫ్యూజనే మనకు. ఎందుకు? మనం డిపెండెంట్ కదా. మనం మన మన నాలెడ్జ్ని బట్టి మనం కోర్స్ చూస్ చేసుకుంటే అది ఓకే, దాంట్లో మనం ఎట్లకొట్లా సక్సెస్ అవుతాం. పక్కన వాడు చూస్ చేసుకున్నాడు, మన ఫ్రెండ్ చూస్ చేసుకున్నాడు అని చెప్పేసి మనం చూస్ చేసుకుంటే వాడి నాలెడ్జ్ వేరు, మన నాలెడ్జ్ వేరు. ఎక్కడో 2-3 ఆలోచనలు కలవటం వల్ల మీరు మన స్నేహితులు అవుతాం ఇక్కడ బేసిక్గా. అవునా? అన్నంత మాత్రాన వాడిలాగనే నేను కోర్స్ తీసుకోవాలి, వాడిలాగనే నేను చేయాలంటే అది కుదరదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కన్ఫ్యూజన్ అంటాం దీన్ని. కన్ఫ్యూజన్ స్టేట్ ఎప్పుడు వస్తుందంటే whenever we doesn't have the proper ideas about ourselves. మనకు సంబంధించినటువంటి, మన నాలెడ్జ్కి సంబంధించినటువంటి, మన ఆలోచనలకు సంబంధించినటువంటి ఒక పూర్తి అవగాహన మనకు లేనప్పుడు ఎదుటివాడి మీద డిపెండ్ అవుతాం, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడైనా ఇది ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం. అప్పుడు మనం అంటాం అనమాట, నువ్వు చెప్పడం వల్ల నేను చేరాను, నువ్వు చెప్పడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అని మనం ఏదో వాడి మీద వేసేస్తాం సాకు. సో కంట్రోలింగ్ ఎప్పుడు వస్తుందంటే whenever we have the information, whenever we have the information about what we have, whenever we have the information, the complete information about what we have, what we are, మన దగ్గర ఏముంది నాలెడ్జ్, మనం ఏంటి అసలు అనేది తెలిసినప్పుడు దెన్ we will take a wise decision. అప్పుడు మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం. సో అన్లెస్ వీ హ్యావ్ దిస్ నాలెడ్జ్ మనం తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ మోస్ట్. చాలామంది జీవితంలో ఫెయిల్ అయ్యేది దీనివల్లే చాలామంది ఫెయిల్ అవుతుంటారు అనమాట. చాలామంది పేరెంట్స్ ఇలాగే ఫెయిల్ అవుతుంటారు వాళ్ళ బిడ్డల విషయంలో కూడా. పక్కింటి అమ్మాయి బ్రహ్మాండంగా చదువుతుంది, మన అమ్మాయి ఏమో సవ్యంగా చదవదు. పక్కింటి అమ్మాయి బైపీసీ చేరింది, ఆమె బైపీసీ చేరింది కాబట్టి నువ్వు కూడా బైపీసీ చేరి నోరు మూసుకొని. పేరెంట్స్ చాలామంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్ డజంట్ నో వాట్ షీ ఈజ్, వాట్ ద డాటర్ హ్యావ్ ద నాలెడ్జ్. తన కూతురికి ఎంత నాలెడ్జ్ ఉంది, తన కూతురు ఏ స్థాయిది, తన కొడుకు ఏ స్థాయి వాడు అనేది పేరెంట్కి తెలియకపోతే పేరెంట్ డిపెండ్ అవుతాడు ఇక్కడ. ఆ అబ్బాయిలాగా నువ్వు చదవాలరా, అబ్బాయిలాగా నువ్వు చేయాలరా, అబ్బాయిలాగా నువ్వు ఎలా అవుతావు? దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. జామ చెట్టు ఎప్పుడు మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు ఎప్పుడు వేప చెట్టు కాదు. ఏ చెట్టు ఆ చెట్టే. ఇదంతా దేనికి చెప్తున్నానంటే నేను కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. we are discussing about configuration management. Unless we configure the requirements, unless we configure the design, unless we configure the process, ఖచ్చితంగా మనం ప్రాబ్లంలో పడతాం. ఓకేనా? సో రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, కస్టమర్ చెప్తున్నాడు కదా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకుంటే ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్స్ తగినట్టుగా సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలగాలి. చేయలేకపోతే, అవునా, ఇప్పుడు మనం ఒక బైక్ షోరూమ్కి వెళ్ళిపోయి నాకు గాలిలో ఎగిరే బైక్ కావాలంటే వాడు ఏమంటాడు, మీరు మాకు అడ్వాన్స్ ఇవ్వండి, 1,00,000 రూపాయలు నేను తయారు చేసి ఇస్తానంటే కుదురుతుందా? అబద్ధం చెప్పినట్టు అవుతుంది. గాలిలో ఎగిరే బైక్ ఇస్తానని చెప్పేసి మార్కాపురంలో ఎవరైనా షోరూమ్ వాళ్ళు చెప్పారనుకోండి, అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది. సో కస్టమర్ అడిగాడు కదా అని చెప్పేసి మనం ఒప్పుకోకూడదు. కస్టమర్ అడిగాడు కదా అని చెప్పేసి ఒప్పుకుంటే మనం ఇబ్బందుల్లో పడతాం. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే దట్ విల్ గోస్ టు ఏ మేజర్ ప్రాబ్లం. అర్థమవుతుందా? సో రిక్వైర్మెంట్స్ని కాన్ఫిగర్ చేయాలి. డిజైన్ ఎంతవరకు డిజైన్ చేయాలి, దాంట్లో ఏ ఉండాలి డిజైన్లో, ఎలాంటి డేటా ఫ్లో డయాగ్రామ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లం డయాగ్రామ్స్ యూజ్ చేయాలి, ఇదంతా డిజైనింగ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి కంప్లీట్గా ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు
ప్రతిదాన్ని కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళాలి, నియంత్రించుకుంటూ వెళ్ళాలి. నియంత్రణ అనేది లేకపోతే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత సో వాడు చెప్తున్నాడు చూడండి, లాస్ట్ పాయింట్, ద ప్రైమరీ గోల్ ఈజ్ టు ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ విత్ ఫ్యూయర్ ఎర్రర్స్. టోటల్గా ఒక ప్రాజెక్ట్, ఒక కంపెనీలో ఉండేటువంటి మేనేజర్స్, టీమ్ లీడర్స్, వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏముంటుందంటే ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ విత్ ఫ్యూ ఎర్రర్స్. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం. ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యం. ప్రాజెక్టుని హై క్వాలిటీతో బయటికి ఇవ్వటం, అతి తక్కువ ఎర్రర్స్తో. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం అనమాట, మార్కెట్లో కొత్తగా శాంసంగ్ మొబైల్ ఫోన్ వచ్చింది, నేను తీసుకున్నాను, అది ఫెయిల్యూర్ మోడల్ అంట అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది మనకు. ఫెయిల్యూర్ మోడల్, దానికి అప్డేట్స్ రావు, అదేదో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది, అది ఫెయిల్యూర్ మోడల్ అనమాట. దాన్ని మళ్ళీ మనం వెనక్కి పంపించడమో లేదా వేరే తక్కువ రేటుకి అమ్మేసేయటమో, కొత్త మొబైల్ తీసుకోవటమో, ఇలా మనం చూస్తూ ఉంటాం మొబైల్ టెక్నాలజీలో. అంటే మార్కెట్లోకి వచ్చినటువంటి ప్రతి ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ కాదమ్మా. సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ ఎందుకు కాదు అంటే డిజైనింగ్లో ప్రాపర్ కంట్రోలింగ్ లేకపోయినా, డిజైనింగ్ అనుకోండి, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అనుకోండి, ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రకరకాల ఫేజెస్లో ఎక్కడ నియంత్రణ అనేది అయితే లోపిస్తుందో, ఆ నియంత్రణ లోపించిన చోట ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కనపడతాయి? బయటికి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత కస్టమర్ ఫేస్ చేస్తూ ఉంటాడు ప్రాబ్లమ్స్ని. సో నియంత్రణ అనేది ప్రతి చోట ఇంపార్టెంటే. అర్థమవుతుంది కదా మీకు కాన్సెప్ట్? మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, 100 మంది వస్తున్నారు, లేదా మన కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది, ఒక 1000 మంది వస్తారు పిల్లలు. మనం నియంత్రణ లేకుండా మనం 1000 మందికి కాకుండా 2000 మందికి వడ్డిచ్చేసాం అనుకోండి భోజనం, ఏమవుతుంది? నియంత్రణ లేదు, అవునా? సో వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ ఆఫ్ ఫుడ్. సో నియంత్రణ అనేది ఖచ్చితంగా ప్రతి చోట అవసరం, లేకపోతే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఒక టూల్ గురించి చెప్పుకుందాం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. బేసిక్గా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయినప్పుడు, ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉన్నప్పుడు, ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు తెలుసు, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయించుకుంటాం అనుకోండి, బిల్డర్ అంటాం. కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని ఏమంటాము? బిల్డర్ అంటాం. సో వాళ్ళ కింద, బిల్డర్ కింద ఒక మంచి టాలెంటెడ్ బిల్డర్ అనుకోండి, ఒక 200 మందినో 300 మందినో టీంని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని మనం బేల్దారి మేస్త్రులు, కూలీలు అని చెప్పుకుంటూ ఉంటాం. యు నో దట్ వెరీ వెల్. పెద్ద పెద్ద బిల్డర్స్ ఇలాగే ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గర ఒక 500 మంది, 1000 మంది అయినా ఉంటారన్నమాట. సో ఏం చేస్తారు వీళ్ళు? ఒక ఇల్లు ఒప్పుకోరు. బిల్డరు ఒక ఇంటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒప్పుకోడు. ప్యారలల్గా, సైమల్టేనియస్గా he must accept, he has to accept, he will accept to construct more than one. ఒక 10 హౌసెస్, 10 ఇళ్ళు కట్టడానికి ఒప్పుకుంటాడు. ఒకేసారి ఒప్పేసుకుంటాడు అనమాట. అందరి దగ్గర అడ్వాన్సులు తీసేసుకుంటాడు. సో ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటి ఒక 1000 మంది టీం ఉన్నారనుకోండి, ఒక 100 మందిని ఒక ఇంటి దగ్గర పంపిస్తారు, ఇంకో 100 మంది ఇంకో ఇంటి దగ్గర పంపిస్తాడు, ఇంకో 100 మందిని ఇంకో ఇంటి దగ్గర పంపిస్తుంటాడు అనమాట. ఇలా 10 చోట్ల వర్క్ని సైమల్టేనియస్గా నడిపిస్తూ ఉంటారు. 10 హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు గమనించుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా గమనిస్తాడు. ఎందుకు గమనించాలి అంటే, వర్కర్స్ అందరూ కూడా జెన్యూన్ కాదు కదా. వర్కర్స్ అందరూ కూడా ఎప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే నెగ్లిజెన్సీతో ఉంటారు, బద్ధకం ఎక్కువ. కాసేపు పని చేస్తారు, మాట్లాడుతుంటారు, అవునా? సో కస్టమర్కి 10 నెలల్లో పూర్తి చేసి ఇవ్వాల్సిన హౌస్ 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తుంటాడంటే, ఈ బిల్డర్ ఏం చేస్తుంటాడంటే, 10 కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, 10 కన్స్ట్రక్షన్స్కి అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటాడు అనమాట. ఓకేనా? సో వాడు చెప్తాడు, బిల్డర్ చెప్తాడు అనమాట, స్లాబ్ ఇన్ని రోజుల్లో వేయాలి ఖచ్చితంగా. ఓకే, తర్వాత గోడలు ఇన్ని రోజుల్లో కట్టాలి. మొత్తం కాంట్రాక్ట్ తీసుకుంటాడు, గోడలు ఇన్ని రోజుల్లో కట్టాలి.
తర్వాత వాటికి ప్లాస్టింగ్ ఇన్ని రోజుల్లో చేయాలి. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ప్లాస్టరింగ్ ఇన్ని రోజుల్లో చేయాలి. తర్వాత పెయింట్ ఇన్ని రోజుల్లో వేయాలి. టైల్స్ కింద బండలు ఇన్ని రోజుల్లో వేయాలి. ఎలక్ట్రిసిటీ ఇన్ని రోజుల్లో కనెక్ట్ చేసేయాలి. సో ప్రతిదానికి ఒక టైం షెడ్యూలింగ్ ఉంటుందన్నమాట. టైం షెడ్యూలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్లెస్ యూ మెయింటైన్ ఏ టైం షెడ్యూల్, యూ విల్ నాట్ గెట్ ఎనీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ యువర్ కెరియర్. టైం షెడ్యూల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? మనకు చెప్తుంటారు కదా, సెమిస్టర్ అంటే ఇదిగో 6 నెలలు ఉంటుంది, 6 నెలల్లో ఇన్ని సెలవులు ఉంటాయి, ఇన్ని రోజులు పాఠాలు జరుగుతాయి, తర్వాత ఇదిగో ఈ రోజున ఎగ్జామ్ మొదలవుతుంది, ఇన్ని రోజుల్లో వాల్యుయేషన్ పూర్తయి రిజల్ట్ వచ్చేస్తుంది. అవునా? సో 3 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తవుతుంది. ఇలా గనక ఒక షెడ్యూలింగ్ లేకపోతే మీరు ఎప్పటికీ ఉద్యోగంలోకి వెళ్తారు చెప్పండి? ప్రతిదానికి ఒక షెడ్యూల్ ఉంటుందన్నమాట. ప్రతిదానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. చాలామంది వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటారు. చాలామంది, నేను మీకు సుత్తి కొట్టట్లేదమ్మా, మీకు సబ్జెక్ట్ రిలేటెడ్గా చెప్తున్నాను. చాలామంది ఏం పెట్టుకుంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, ఫైనల్ ఇయర్ పూర్తి అయిపోయే లోపల నేను బ్యాంక్ ఉద్యోగం సంపాదించాలి, లేదా ఫైనల్ ఇయర్ పూర్తయ్యి ఇంకొక సంవత్సరం అయిపోయే లోపల, అంటే 4 years లోపల నేను గ్రూప్ ఆఫీసర్ అవ్వాలి. వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారనమాట. వాళ్ళు అప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తారు, ఇంకా ఇంట్లో ఉంటే చదువు సాగట్లేదు, ఇంటి వాళ్ళు ఏదో పని చెప్తున్నారని చెప్పేసి మార్కాపురం లాంటి ఊరికి వచ్చేసి వాళ్ళకు రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు పిల్లలు. చాలామంది నేను చూస్తున్నాను. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారంటే మార్నింగ్ 6 to 9 కోచింగ్ సెంటర్లో ఉంటారు. అవునా? సో 9కి మళ్ళీ కాలేజీకి వచ్చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేసుకుంటారు, మళ్ళీ కాలేజ్ చూసుకుంటారు. నేను చెప్పేది ప్రాపర్గా వచ్చేవాళ్ళ సంగతి, అందరి సంగతి కాదు. తర్వాత నెక్స్ట్ ఇంటికి 5 కల్లా, కాలేజ్ 4:45కి అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. అగైన్ మళ్ళీ వాళ్ళు కోచింగ్కి మళ్ళీ వెళ్తారు. ఏదో టైం ఉంటుంది 6 to 8. మళ్ళీ ఇంటికి వస్తారు, రూమ్కి వచ్చేస్తారు, కాసేపు ఏదో భోజనం చేసేస్తారు. మళ్ళీ నైట్ అప్ టు 11 or 11:30 దే విల్ హ్యావ్ ఎ ప్రిపరేషన్. ఇలాగా ఎక్కడ తన అకాడమిక్స్ డిగ్రీ సబ్జెక్ట్స్కి ఇబ్బంది రాకుండా తన టార్గెట్ లక్ష్యం ఏదైతే ఉందో గ్రూప్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి అలాంటి వాటి మీద దృష్టి పెడుతూ విత్ ఇన్ 3 years or 4 years దే విల్ గెట్ ఏ జాబ్. అలాంటి వాళ్ళని నేను చాలామంది చూస్తున్నాను మన కాలేజీలో చాలామంది పిల్లలు ఉన్నారు. మన కాలేజీలో ఎంపీసీ గతంలో ఒక పిల్లవాడు చదివాడు, శ్రీనివాస్ అని చెప్పేసి. అతను ప్రస్తుతం సచివాలయం ఉంది కదా మన విజయవాడ దగ్గర, సచివాలయం అమరావతి, అక్కడ గ్రూప్ 2 ఆఫీసర్. వాడు డిగ్రీ 3 సంవత్సరాలు, ఎంపీసీ టాపర్ అంటే కోచింగ్ ఉంది కదా అని చెప్పేసి కాలేజ్ ఎగ్గొట్టాడు. కాలేజ్ 3 సంవత్సరాలు ప్రతి సబ్జెక్ట్ని జాగ్రత్తగా వింటూ 3 సంవత్సరాల పాటు జాగ్రత్తగా చదువుకొని జిల్లా స్థాయిలో వాడు నెంబర్ 1గా వచ్చాడు. ప్రకాశం జిల్లాలోనే ఎంపీసీలో నెంబర్ 1. అది చేసుకుంటూ కోచింగ్, మళ్ళీ గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటూ ప్లానింగ్ అనమాట, పర్ఫెక్ట్ ప్లానింగ్. డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోయింది, 4th yearలో జాబ్ కొట్టేశాడు. 4th yearలో డైరెక్ట్ గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 కూడా వచ్చింది. చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ షెడ్యూలింగ్. ఇన్ని నెలల్లో పూర్తి చేయాలి, అంతే. ఇన్ని నెలల్లో పూర్తి చేసేయాలి, దాని గురించి ఇంకెలాంటి సంశయం ఉండకూడదు. సో దానికోసం ఏం చేస్తారంటే చాలామంది, నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నానమ్మా, శ్రీనివాస్ గురించి కాదు, దాని గురించి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చార్ట్ డిజైన్ చేసుకుంటారు. చాలామంది మనం చెప్తూ ఉంటాం, చార్ట్ డిజైన్ చేసుకుంటారు, టైం టేబుల్ వేసుకుంటారు అనమాట. సో నేను 6 to 7 ఈ సబ్జెక్ట్ చదవాలి, 7 to 8 ఈ సబ్జెక్ట్ చదవాలి, 8 to 9 ఈ సబ్జెక్ట్ చదవాలి, 9 to 9:30 నేను టిఫిన్ చేయాలి, ఓకేనా? సో 9:30 to 10:30 ఈ సబ్జెక్ట్ చదవాలి. ఇలాగా ఒక చార్ట్ పెట్టుకుంటారు. సో ఈ చార్ట్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళే మర్చిపోతుంటారు, టైం దాటి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ టైం షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చదువుకోకపోతే ఏమవుతుంటుందంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు. అలాంటి చార్ట్ని ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. సో గ్యాంట్ చార్ట్ అంటాం. గ్యాంట్ చార్ట్ బేసిక్గా ఒక ప్రాజెక్టు ఏ విధంగా రన్ అవుతుంది, ఒక ప్రాజెక్ట్లో ఏ ఫేజ్ ఎన్ని నెలలు రన్ అవుతుంది, ఎన్ని నెలలు రన్ అవ్వాలి, ఒక ప్రాజెక్ట్లో ఎనాలిసిస్ ఫేజ్, రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ ఫేజ్, అది ఎన్ని రోజులు రన్ అవ్వాలి,
డిజైన్ ఫేజ్, ఇది ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి. తర్వాత కోడింగ్ ఫేజ్, ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి. టెస్టింగ్ ఫేజ్, ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి. ఇలాగా ప్రతి ఫేజ్కి సంబంధించి ఒక చార్ట్ను తయారు చేసి పెట్టుకుంటారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో ఆ చార్ట్ని బట్టి అందరూ ఫాలో అవుతుంటారు అనమాట. ఖచ్చితంగా ఆ డేట్న స్టార్ట్ చేయాలి అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకోవటం. ఎండింగ్ డేట్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ డేట్కి అయిపోవాలి. ఒకవేళ అయిపోలేదు అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేయడానికి మళ్ళీ చార్ట్ని పొడిగించుకుంటారు అనమాట. గ్రాఫికల్ చార్ట్ అంటాం దీన్ని, చూపిస్తాను నేను మీకు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్. అన్లెస్ వీ మెయింటైన్ దిస్ టైప్ ఆఫ్ చార్ట్ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అవునా? చాలా మంది చూడండి వాచ్ పెట్టుకుంటారు, చేతికి ఒక వాచ్ పెట్టుకుంటారు. ఎందుకు వాచ్ పెట్టుకుంటారంటే వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్కి 5 గంటలకు అటెండ్ అవుతారు, 8 గంటలకల్లా వాళ్ళు వేరే పని మీద బయటకు వెళ్ళాలి. మరి 8 అయిందా లేదా అన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది? పక్కన వాళ్ళని అడగలేం కదా, అన్ని సందర్భాల్లో పక్కన వాళ్ళని అడగలేం. నీకు వాచ్ ఉందా, టైం చెప్పు అని చెప్పేసి అడగలేం. మన దగ్గరే వాచ్ ఉందనుకోండి, వాచ్ ఈజ్ నథింగ్ బట్ ఎ షెడ్యూల్. వాచ్కి మనం వాచెస్లో కొన్నిట్లో అలారం పెట్టుకోవచ్చు, మీకు తెలుసు వాచెస్లో అలారం పెట్టుకోవచ్చు. 8 కల్లా అది మోగుతుంది ఖచ్చితంగా, బజర్ సౌండ్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం వెంటనే అలర్ట్ అయిపోయి ఆ ఫంక్షన్లో నుంచి బయటకు వెళ్ళిపోయి మనకు కావాల్సిన వర్క్ పూర్తి చేసుకుంటాం. సో ప్రతి చోట ఈ షెడ్యూలింగ్ అనేది చాలా అవసరం నాన్న. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఒక గ్రాఫికల్ చార్ట్ పెట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఓకేనా? సో పాయింట్స్ చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని తర్వాత ఇంకోటి ఉంటుంది, అది మీకు రేపు చెప్తాను. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే హెన్రీ గ్యాంట్ 1970s డెవలప్ చేయడం జరిగింది. సో దేనికోసం? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం, ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడం కోసం, సులభంగా మేనేజ్ చేయడం కోసం ఇది తీసుకుంటారు. ఓకే? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ హెల్ప్ఫుల్ వేస్ ఆఫ్ షోయింగ్ యాక్టివిటీస్ డిస్ప్లేడ్ అగైన్స్ట్ టైం. ఓకేనా? టైంని బట్టి, కాలాన్ని బట్టి ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏ కాలంలో, ఏ నెలలో ఏం జరుగుతుంది, ఏ వీక్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని, ఏ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని చాలా సుస్పష్టంగా మనం చూసి తెలుసుకోవచ్చు. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. చార్ట్ అంటాం దీన్ని, గ్రాఫికల్ చార్ట్. దీన్ని మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అనమాట ఈ చార్ట్ని. ఎక్సెల్లో కూడా మనం చార్ట్ని తయారు చేసుకోవచ్చు. ఎక్సెల్లో కూడా తయారు చేసుకోవచ్చు చార్ట్స్ని. చూడండి, ఈచ్ యాక్టివిటీ రిప్రజెంటెడ్ బై ఎ బార్. ఒక్కొక్క గీత ద్వారా, ఒక్కొక్క అడ్డగీత కానీ నిలువు గీత కానీ, వీటి ద్వారా మనం యాక్టివిటీని గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్, గ్యాంట్ చార్ట్ ఈజ్ యూస్ఫుల్ టూల్ when we want to see the entire landscape of either one or multiple projects. ఒక ప్రాజెక్టుకి సంబంధించి కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ. అంటే ఒక ఫేజ్ నుంచి చివరి ఫేజ్ వరకు, మొదటి ఫేజ్ నుంచి రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అనే ఫేజ్ నుండి ఇంప్లిమెంటేషన్ ఫేజ్ వరకు ఏది ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఏది ఎన్ని రోజులు ఎక్స్టెన్షన్ జరిగింది అంటే పొడిగింపు, ఎక్స్టెన్షన్ జరిగింది అన్న విషయాన్ని అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించి మనం ఒకేసారి చూడాలన్నా కూడా చూడొచ్చు. ల్యాండ్స్కేప్ మోడ్ అంటాం దీన్ని. ల్యాండ్స్కేప్ అంటే పేజీని అడ్డంగా తిప్పితే ఎలా ఉంటుందో అలా తిప్పినట్టు అనమాట. అంత పెద్ద చార్ట్ను తయారు చేసుకోవచ్చు అనమాట, మనకు అవసరమైతే తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్ హెల్ప్స్ టు వ్యూ విచ్ టాస్క్స్ ఆర్ డిపెండ్ ఆన్ వన్ అనదర్. ఏది దేని మీద డిపెండ్ అయింది అన్న విషయం కూడా మనం చాలా చక్కగా ఇక్కడ పరీక్షించుకోవచ్చు. ఒకసారి చార్ట్ని చూద్దాం మనం. చూడండి. సో హియర్ ఈస్ ది చార్ట్. గ్యాంట్ చార్ట్ అంటాం దీన్ని మనం. గ్యాంట్ చార్ట్ జూమ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. సో ఇలాంటి చార్ట్స్ని మనం ఎక్సెల్లో చేస్తాం నాన్న. ఎక్సెల్లో మనం చార్ట్స్ని తయారు చేయొచ్చు, చార్ట్లని. ఓకే, నేను మీకు రేపటి రోజున చార్ట్స్ ఎక్సెల్ ద్వారా చేసి చూపెడతాను, మీరు చూద్దరు కానీ. చూడండి, ఈ చార్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనకు వీ హ్యావ్ 5 phases వీ హ్యావ్. ప్లానింగ్, టాస్క్ నేమ్ అని ఇచ్చాడు చూడండి. ప్లానింగ్, రీసెర్చ్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, ఫాలో అప్. మొత్తం 5 రకాల పనులు ఉన్నాయి ఇక్కడ. వర్క్ ఏదైనా కావచ్చు,
వర్క్ ఏదైనా కావచ్చు నాన్న. ప్లానింగ్ అనే వర్క్ ఒకటి, రీసెర్చ్ అనే వర్క్ ఒకటి, డిజైన్ అనే వర్క్ ఒకటి, ఇంప్లిమెంటేషన్ అనే వర్క్ ఒకటి, ఫాలో అప్ అనేటువంటి వర్క్ ఒకటి. మొత్తం 5 రకాల వర్క్లు ఉన్నాయి, పనులు ఉన్నాయి. సో ఏ పనిని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ పనిని ఎప్పుడు పూర్తి చేయాలి అన్న విషయాన్ని ముందుగానే ప్రాజెక్ట్ మేనేజర్ నిర్ణయించి డిజైన్ చేసి, ఆ చార్ట్ డిజైన్ చేసి డిస్ప్లేలో అంటిస్తాడు, తీసుకెళ్ళిపోయి అందరికి ఇచ్చేస్తాడు. మీకు తెలుసో లేదో, కాలేజీలో మేము లెక్చరర్స్గా మేము ఏ పాఠాన్ని ఎన్ని రోజులు చెప్పాలో కూడా మేము షెడ్యూల్ వేసుకుంటాం. టీచింగ్ ప్లాన్ అంటాం దాన్ని, టీచింగ్ ప్లాన్. ఈ నెలలో ఈ టాపిక్స్ చెప్పాలి, ఈ నెలలో ఈ టాపిక్స్ చెప్పాలి. మీరు యూనివర్సిటీ సైట్ ఓపెన్ చేస్తే సిలబస్ ఉంటుంది, సిలబస్. ఆ సిలబస్ని కనుక ఓపెన్ చేస్తే యూనివర్సిటీ సైట్లో ఏ టాపిక్ని ఎన్ని క్లాసెస్లో తీసుకోవాలి, ఎన్ని థియరీ క్లాసెస్లో తీసుకోవాలి, వీటికి ఎన్ని ప్రాక్టికల్ క్లాసెస్ ఉండాలి, ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఆ లెక్క లేదనుకోండి, ఆ లెక్కని కనుక వాడు చూపించలేదనుకోండి, ఇంకా మనం టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలనేది ఒక నియమం, అన్ని రోజుల్లోనే పూర్తి చేయాలి, లేకపోతే సిలబస్ కాదు కదా. సో షెడ్యూలింగ్ అంటాం దీన్ని. ఇది అందరి దగ్గర పెట్టుకుంటారు. ఒకవేళ కనుక పొడిగించాం అనుకోండి, ఎందుకు పొడిగించాము రాసుకుంటాం పక్కన. ఈ కారణాలు, నేను సెలవులు పెట్టాను, నేను వారం రోజులు సెలవులు పెట్టడం వల్ల ఈ టాపిక్ కంటిన్యూ అయింది, పూర్తి కాలేదు అని రాసుకుంటాం. ఓకేనా? ఎందుకంటే మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్గా నడవాలంటే ఈ అకాడమిక్ ఇయర్లో మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మనం పెట్టిన సెలవులు ఎన్ని, అవునా, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాం మనం. లేకపోతే గుర్తుండదు, ఎందుకు ఈ టాపిక్ ఇంత దూరం పొడిగించాము, ఇన్ని రోజులు చెప్పాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేము. సో డాక్యుమెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇది ఇక్కడ మనకు కంప్లీట్గా అన్ని బ్లూ కలర్స్ ఇచ్చాడు నాన్న, బ్లూ, లైట్ బ్లూ కలర్స్ ఇచ్చాడు. సో ప్లానింగ్ ఫేజ్ ఎప్పుడు, హలో, ఓకే. నా చూడండి, సో ఇక్కడ మనకు ప్లానింగ్, ఈ పని ఎప్పుడు మొదలవ్వాలి, జనవరిలో మొదలవ్వాలి. జనవరి 19th మొదలవ్వాలి. ఎప్పుడు పూర్తవ్వాలి, ఇది మార్చిలో పూర్తవ్వాలి. నేను డేట్స్ ఇచ్చాను, జస్ట్ మనం ఇక్కడ దీన్ని కొంచెం ఈ మంత్ని పూర్తిగా డివైడ్ చేసుకొని డే వైజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న గీతలు పెట్టుకొని డే వైజ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట అవసరమైతే. సో జనవరి నెలలో మొదలవ్వాలి, మార్చిలో పూర్తవ్వాలి, మార్చి 19th కల్లా పూర్తవ్వాలి. 19th అనే అనుకుందాం మనం కాసేపు. సో ఒకవేళ కనుక ఇది మార్చి 19th పూర్తి కాలేదు అంటే దీన్ని, ఈ చార్ట్లో ఉన్నటువంటి ఈ బాక్స్ని మనం పొడిగించుకోవాలి. దీనికి వేరే కలర్ ఇచ్చుకుంటాం అవసరమైతే, వేరే కలర్, అనదర్ కలర్. సో ఎందుకు ఈ డిఫరెంట్ కలర్ ఇస్తున్నామంటే దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ కలర్. అర్థమవుతుంది, నేను రెడ్ కలర్తో ఫిల్ చేస్తున్నాను చూడండి, రెడ్ కలర్. ఓకేనా? ఏప్రిల్ 19th వరకు పొడిగించాను నేను. సో ప్లానింగ్ అనేది బేసిక్గా జనవరి 19th మొదలైంది, మార్చి 19th పూర్తవ్వాలి. మార్చి 19th పూర్తి కాలేదు, కొంచెం ఏప్రిల్ 19th వరకు, అంటే ఇంకొక 1 month పొడిగించాల్సి వచ్చింది. పొడిగించాము అన్నదానికి ఇదిగో ఇంకొక బాక్స్ తీసుకొని దానికి వేరొక కలర్ ఇస్తాం. సో బ్లూ కలర్ మాత్రమే ఉందనుకోండి, ఎక్స్టెన్షన్ ఎక్కడ జరగల, పని అనుకున్న సమయంలోనే పూర్తయింది. ఎక్స్టెన్షన్ కలర్ వచ్చిందనుకోండి, పని ఎక్స్టెండ్ చేయబడింది, పొడిగించబడింది, అనుకున్న సమయంలో జరగలేదు, కొంతకాలం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది అన్నదానికి ఒక సింబల్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ రీసెర్చ్. ఇది ఫిబ్రవరిలో మొదలవుతుంది, ఫిబ్రవరి 19th, మార్చి 19th ఎండ్ అవుతుంది. ఒకవేళ రీసెర్చ్ అక్కడికి పూర్తి కాలేదనుకోండి, మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ కలర్లో తీసుకుంటాం. అలాగే డిజైన్, అలాగే ఇంప్లిమెంటేషన్ చూడండి, ఏప్రిల్లో మొదలవుతుంది. ఫాలో అప్, ఇది జూన్లో మొదలవుతుంది. ఒక బేసిక్గా ఇది, ఈ గ్యాంట్ చార్ట్ అనేది ఒక ఓవర్ వ్యూ ఇస్తుందన్నమాట. ఒక ఓవర్ వ్యూ అంటే లోపలికి మనం డిగ్ చేయలేం, కానీ ఓవర్ వ్యూ అంటే వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, అసలు ఏం జరుగుతోంది. ఓకే,
సో ప్లానింగ్ లోపల జరిగేటువంటి ఫేజెస్ అవి ఎన్ని రోజుల్లో జరుగుతున్నాయి కూడా మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అది, కొంచెం దానికి వేరే వేరే చార్ట్స్ తీసుకుంటాం మనం అవసరమైతే. సో ఒక ప్రాజెక్ట్ యొక్క ఓవర్ వ్యూ ఇవ్వడానికి మనం గ్యాన్ చార్ట్ని యూజ్ చేస్తాం. ఓవర్ వ్యూ. సో January 19th మొదలైనటువంటి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? July 19th ఎండ్ అవుతోంది. ఇక్కడ చూడండి చివర్లో January 19th మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు July 19th ఎండ్ అవుతోంది. అంటే 7 నెలల సమయం పడుతోంది సుమారుగా. ఒకవేళ 7 నెలలు దాటింది అంటే ఎక్స్టెన్షన్ కలర్ వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ ఏది ఏ ఎక్స్టెన్షన్ జరిగిందో అక్కడ మనం కలర్ తీసుకుంటాం. ఇంప్లిమెంటేషన్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే ఇంప్లిమెంటేషన్కి ఇంకో బాక్స్ తీసుకుంటాం. ఈ విధంగా దానికి వేరే కలర్ ఇచ్చుకుంటాం లోపల వైపున, ఎక్స్టెన్షన్ కలర్. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా బాగా చెప్తాను. ఇలాంటి అవసరమా అని కొంతమందికి ఆలోచన రావచ్చు. మన స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. మీరు చూసే ఉంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏం చెప్తోంది? ప్రోగ్రెస్ అంటే ఏమిటి? ఎదుగుదల. మీ ఎదుగుదల, ఒక స్టూడెంట్ యొక్క ఎదుగుదల సబ్జెక్ట్ వైజ్గా, తెలుగులో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సైన్స్లో, మిగతా వాటిల్లో, స్పోర్ట్స్లో, అన్నిట్లో ఆ స్టూడెంట్ ఏ విధంగా ఎదుగుతున్నాడు. మీకు ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా వస్తుంది తెలుసా? కొంతమందికి మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది అనమాట. కొన్ని స్కూల్స్లో ఇస్తారు. మంత్లీ, ఒక మంత్ ఎండ్ అవ్వగానే వాళ్ళు కొన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్ట్ ప్రకారం వీడు ఎలా ఉన్నాడు. ప్రతి మంత్కి ప్రోగ్రెస్ చూస్తారు. ఈ మంత్ వీడికి 10 పాయింట్స్ వచ్చినాయి, నెక్స్ట్ మంత్ 11 పాయింట్స్ వచ్చినాయి తెలుగులో. ఆ నెక్స్ట్ మంత్ 8 పాయింట్స్ వచ్చినాయి. ఎందుకు 8 పాయింట్స్ వచ్చినాయి? వాడు చదవలేదు. సో ఈ రిపోర్టు ఏదైతే ఉందో ఇది అటు స్కూల్ వాళ్ళకి, ఇటు పేరెంట్స్కి, ఇటు పిల్లవాడికి మొత్తానికి ఒక ఇన్ఫర్మేషన్ పాయింట్ అనమాట. అవునా కాదా? ఒక ప్రాజెక్టు ఎన్ని నెలల్లో పూర్తవుతుంది, ఏ ఫేజ్ ఎన్ని నెలల్లో పూర్తయింది, ఏ ఫేజ్ ఎన్ని రోజులు పట్టింది, ఏది సక్సెస్ఫుల్గా పూర్తయింది, ఏది ఎక్స్టెన్షన్ జరిగింది అని చెప్పుకోవడానికి మనం చార్ట్ తీసుకున్నాము. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా అంతే. స్కూల్లో ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అర్థమవుతుందా? సో మనకు ఈ మధ్య సినిమాలో అలవైకుంఠపురం అనే సినిమా ఏడిసింది ఒకటి. అలవైకుంఠపురం సినిమాలో చూడండి, వాడు ఆ వైకుంఠపురంలో ఉన్న పిల్లోడు వాస్తవంగా వీడి కొడుకు. అవునా? వాళ్ళ పేర్లు నాకు తెలియదులేండి. వాడికి 9 మార్కులు వస్తాయి దేంట్లోనూ, మ్యాథ్స్లో. వెంటనే ఆ టబు ఆమె వస్తుందన్నమాట, వాళ్ళ అమ్మ, బుడ్డోడు అమ్మ వచ్చే లోపల వీడు ఏం చేస్తాడంటే, ఆ ముసలాయన 9 పక్కన ఇంకో 9 పెడతాడు. నాకు సరిగ్గా గుర్తులేదు ఎంత పెడతాడు, మీకైతే బాగా గుర్తుంటుంది స్టూడెంట్స్కి. 9 పక్కన ఇంకో 9 పెడతాడు. వెంటనే ఆమె రాగానే మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి అని అడుగుతుంది. 99 మార్క్స్ వచ్చినాయి అని చెప్తాడు పిల్లోడు. వెరీ గ్రేట్ అంటుంది ఆమె. ఒక పిల్లవాడు స్కూల్లో ఎలా ఉన్నాడు అన్న విషయం పేరెంట్ వెళ్ళి చూడలేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే పేరెంట్కి ఇంట్లో అన్నం వండాలి, ఏదో వర్క్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి, చాలా పనులు ఉంటాయి. అందుకనే స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ యొక్క గ్రోత్ని, ప్రోగ్రెస్ని రిపోర్ట్ రూపంలో పేరెంట్కి ఇస్తారు. సో ఆ రిపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ షుడ్ నాట్ బి మ్యానిపులేటెడ్. దాన్ని మనం మ్యానిపులేట్ చేయకూడదు, మార్చకూడదు. సినిమాలో మార్చేస్తారు, అది సినిమా కాబట్టి. ఓకే, 9 పక్కన 9 వేసుకుంటే 99 అవుతుందేమో, కానీ వీడి జీవితంలో, వీడి బ్రెయిన్లో 99 మార్కులు వచ్చేంత నాలెడ్జి లేదు. అవునా? వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు, అంటే మన హీరో ఎవరు, మన అల్లు అర్జున్, ఎన్ని మార్కులు వచ్చినాయరా అంటే 98 మార్క్స్ వచ్చినాయి అంటాడు. ఆ 2 మార్కులు ఏం చేసావరా అంటాడు. అది సినిమా అది. అవునా? సో మీరు ఏ సిచ్యువేషన్ తీసుకున్నా ఇక్కడ, ద సిచ్యువేషన్ టెల్స్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్. ఆ ప్రోగ్రెస్ అనేది లేకపోతే పేరెంట్ ఎనాలిసిస్ చేయలేడు పిల్లవాడిని. ఆ ప్రోగ్రెస్ అనేది లేకపోతే ఒక స్కూల్ మేనేజ్మెంట్ పిల్లవాడిని ఎనాలిసిస్ చేయలేదు. అవునా? నడిపించలేదు, ముందుకు నడిపించలేదు. వీడికి అన్నిట్లో 90 మార్కులు దాడుతున్నాయి, ప్రతి దాంట్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు వాడిని ఇంకొంచెం ముందుకు నడతారు స్కూల్ వాళ్ళు, ఇంకొంచెం ముందుకు నడిపిస్తారు. మంచి ఐఐటి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, అవునా, మంచి స్పోర్ట్స్లోకి పంపించడం కానీ, జిల్లా స్థాయిలో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పంపిస్తారు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇట్స్ ఏ చార్ట్.
ఓకేనా? సో ఒక ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి, కరెక్ట్గా నిర్వహించడానికి ఇది అవసరము, గ్యాంట్ చార్ట్ అవసరము. సో దీన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో జరిగింది, జరిగిన లోపం ఏమిటి, నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనం ఎలా జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని ఈ చార్ట్స్ని చూసే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అన్ని మైండ్లో పెట్టుకోవడం కష్టం, గుర్తుపెట్టుకోలేరు. ఓకే, సో దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. సో రేపు PERT, ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్, దీని గురించి మనం రేపటి రోజున డిస్కస్ చేసుకుందాం.